హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్‌కి మంచి గిరాకుంటుంది. హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ సెంటర్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఎంతో ఫేమస్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్టులతో మరింత ఫేమస్ అయింది. దీంతో కోహినూర్ సెంటర్‌లో ఫుడ్ సెంటర్ దగ్గర జనం ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రాఫిక్‌కి ఇబ్బంది అవుతుందని, ఇక్కడి నుంచి షాప్‌ను తీసేయాలని పోలీసులు చెప్పడంతో పబ్లిక్ గుట్టిగా నేను తీయొద్దు అని చెప్పిన నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా, ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతుకుని ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లిక్ ఇవాళ నన్ను ఒక్కదాన్ని నమ్ముకొని They are not paying any rent or nothing. Okay. This is not their own property. They are not paying any rent. Simply they are coming and doing business. Then who is the responsible for the road? That's why we tell people. Suddenly kadanti, since long time we are saying this one. Chalanza chestunnamo. కుమారి ఆంటీ తన బాధను మీడియా ఛానల్తో చెప్పడంతో ఈ విషయం ఏకంగా సీఎం దృష్టికి వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన డీజీపీ మరియు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ వారికి ఆ షాప్ కంటిన్యూ చేయాలని ట్వీట్ చేశారు. ఆ వెంటనే పోలీస్ శాఖ వారు ఫుడ్ సెంటర్ని మళ్ళీ పెట్టుకునే విధంగా చేస్తున్నారు. దీనికి స్పందించిన కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.